ఆరోగ్యానికి మనం చేస్తున్న ఖర్చులో నూటికి రూ. 70 అండి. నూటికి రూ. 70 మందులకే వెళ్ళిపోతోంది. ఆ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. కాస్తో కోస్తో కలిగిన వాళ్ళంటే తట్టుకోగలరు గానీ, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, మరి మనకేమో ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి కానీ, ఈ మందుల విషయంలో చాలా ఇబ్బందుంది. ఇప్పటికీ పూర్తి కవరేజ్ లేకపోవడం ఇలాంటివి ఉన్నాయి కదా! ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించి 2008 ఆ టైంలోనే జన ఔషధి కేంద్రాలని అప్పట్లో స్టార్ట్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు దాన్ని మార్చారు. పేరు మార్చారు. ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల కింద పీఎంబీజేపీ అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవడం చాలా అవసరమండి. జనరిక్ మందులు అనంగానే చాలామందికి నెగెటివ్ వచ్చేస్తోంది. ఈ జనరిక్ మందులేంటి? అసలు ఇవేమన్నా పని చేస్తాయా? అని చెప్పి కనీసం పారాసిటమాల్ లాంటి టాబ్లెట్ కూడా కొనుక్కోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కానీ దీని వెనకాల కొన్ని వాస్తవాలున్నాయి. ప్రభుత్వం ఎంత గట్టిగా ఉంది ఈ విషయంలో అంటే మంచి మందులు అందించే విషయంలో అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. చాలా అపోహలున్నాయి కదండీ! ఈ అపోహలన్నీ పోగొట్టడమే ప్రధాన ఉద్దేశ్యం. అందుకోసమే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక మీదట ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. మొదట్లో ఈ అపోహలైతే ఉన్నాయి కానీ, ఇప్పుడు నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్స్ అని కొన్ని ఉంటాయండి. ఒకటికి రెండు సార్లు చాలా టఫ్‌గా టెస్ట్ చేయిస్తారు. ఇవన్నీ టెస్ట్ చేయించిన తర్వాతే మందులన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు దీనికోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, అంటే మందులు ఏ మందులు తీసుకోవాలి, ఏ మందులు సప్లై చేయాలనేది కూడా మొత్తం వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు అన్నట్టు. పైపెచ్చు దీన్ని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అంటే ఎయిమ్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ జనరిక్ మందులే రాయండి, పేదవాళ్ళ మీద భారం వేయొద్దు, రుద్దొద్దు అని చెప్పేస్తోంది. దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ స్కీమ్స్ ఉంటాయి గదండీ! అక్కడ అంటే అమలవుతున్న అన్ని హెల్త్ స్కీమ్ రిలేటెడ్ కూడా జనరిక్ మందులే వాడమని, అలాగే ఇంకా రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి గదండీ! ఆ స్కీమ్స్ రిలేటెడ్ అంటే హెల్త్ స్కీమ్ రిలేటెడ్ ఏవైనా రన్ అవుతున్నప్పుడు అక్కడ కూడా జనరిక్కే వాడండి అని చెప్పేసారండి. ఎందుకు అంటారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మామూలుగా షుగర్ మాత్రలు గానీ, బీపీ మాత్రలు గానీ ఒక స్ట్రిప్పు 10 బిళ్ళలొచ్చి కొన్ని చోట్ల చూడండి కావాలంటే రూ. 150, రూ. 160 ఉంటాయి గదా! కానీ జనరిక్‌కొచ్చేసరికి